హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎవరైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. సో ఇందులో ఏంటంటే మీరు మార్జిన్ పెట్టుకొని మీరు షేర్ చేస్తే ఆ మార్జిన్ అమౌంట్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే మార్జిన్ పెట్టుకోండి, అలాగే మనీ అనేది ఎర్న్ చేయండి. సో ఈ మీషో అనేది ఎవ్రీ 10 డేస్కి మీ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి పడిపోతుంది. సో మరి ఇంకెందుకు లేటు, వెంటనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మనీ అనేది ఎర్న్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు వ్లాగ్ ఉంటుంది, అంటే నేను ఏం చేశాను ఏంటనేది నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా ఇది సండే వ్లాగ్ అనమాట. సో మీకు కొంచెం లేట్గా వచ్చి ఉండొచ్చు. సో సండే రోజు నేను ఏం చేశాను అనేది నేను మీతో అప్డేట్ చేసుకుంటున్నాను. అండ్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. సో సింపుల్ మేకప్. అండ్ నేను ముఖ్యంగా ఈ టాప్ అండ్ జ్యువెలరీ గురించి చెప్తాను నేను మీకు. ఫస్ట్ టాప్ అయితే చూసేయండి. ద బ్యూటిఫుల్ కాటన్ టాప్ అనమాట, అనార్కలి మోడల్లో ఉంటుంది. అండ్ నేను పింక్ లెగ్గింగ్తో పేరప్ చేశాను. సో చాలా బాగుంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది. క్లాత్ వచ్చేసి కంప్లీట్ కాటన్ అండి. అండ్ మీకు యోక్ పార్ట్లో ఇలా బటన్స్ వస్తాయి. సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ, లైట్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను లార్జ్, బట్ నాకు మీడియం సరిపోతుంది. బట్ ఏంటంటే కాటన్ కదా, మరి టైట్గా వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కొంచెం లూజ్గా ఉన్నా కూడా ఐ ఫీల్ కంఫర్టబుల్, అందుకే నేను ఎల్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ నల్ల పూసలు అండి. సో ఈ నల్ల పూసలు నాకు ఎంత బాగా నచ్చాయంటే చాలా క్యూట్ ఉన్నాయి, చాలా ట్రెండీగా అనిపించాయి నాకెందుకో, అందుకే నేను తీసుకున్నాను. సో ఈ నల్ల పూసలు అండ్ ఈ టాప్ నేను తీసుకుంది సహస్ర కలెక్షన్స్ నుంచి అండి. సో ఈ సహస్ర కలెక్షన్స్ లోని మనకి ఈ టాప్స్ జ్యువెలరీ కాదు, శారీస్ ఉన్నాయి, అండ్ కిడ్స్ వేర్ ఉన్నాయి, మెన్స్ వేర్ ఉన్నాయి, కిచెన్ వేర్ ఉన్నాయి. సో ఇలా దీని దగ్గర చాలా రకాల ఏమంటారు షాపింగ్ చేసేవి ఉన్నాయి అనమాట. సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ సో నేనైతే చాలా సింపుల్ గా తీసేసుకున్నాను ఒక టాప్ అండ్ దాని మీదకి మ్యాచ్ అయ్యే నల్ల పూసలు. సో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీని తాలూకా 2 ప్రైజెస్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. స్క్రీన్ మీద యాడ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సో తన దగ్గర ఏంటంటే కొన్ని క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయి, కొన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి. సో ఇలా బేస్డ్ ఆన్ ప్రొడక్ట్స్ అనమాట. మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే తను చెప్పేస్తుంది అది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేకపోతే అదర్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఏంటి అనేది. సో మీకు దాని తాలూకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ప్రస్తుతానికి ఉండే అప్డేట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది నేను ప్రతిదీ మీకు బ్లాగ్ లో చెప్తాను. సో చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా ఐ లైనర్ కోసం. సో చాలా మంది జెల్ ఐ లైనర్స్ కోసం అడుగుతున్నారండి నన్ను. సో జెల్ ఐలైనర్స్ నేను ఒక 2 తెప్పించాను. అది ఎక్కడి నుంచి అంటే ఎస్గిడో అనే ఒక బ్రాండ్ ఉందన్నమాట. ఇది ఫారెన్ బ్రాండ్. సో ఇక్కడ నుంచి నేను ట్రై చేద్దామని చెప్పి ఒక 2 ఐలైనర్స్ తెప్పించాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను పెట్టుకుంది అయితే అదే ఐలైనర్. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయిందండి కన్ మీద. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక్క ప్యాక్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంటుంది, మీకు లోపల వచ్చేసి పెన్సిల్ ఎలా ఉంటుంది. జెల్ ఐలైనర్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇలా ట్విస్టింగ్ వైజ్ గా మీరు చేసుకోవచ్చు. సో దీన్ని షార్ప్ చేయాల్సిన పనేం లేదు, జస్ట్ ట్విస్ట్ ఉంటుంది అంతే. చాలా బ్యూటిఫుల్ అప్లికేషన్ అండి, అంటే చాలా ఈజీ అప్లికేషన్ అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారు కదా, సో ఐలైనర్ పైనుంచి అప్లై చేసుకోవడం, కాజల్స్ పైనుంచి అప్లై చేసుకోవడం, చాలా మందికి అక్క మాకు రావట్లేదు ఈజీ పెట్టేసుకున్నా అంటున్నారు. ప్రాక్టీస్. సో చాలా ప్రాక్టీసెస్ తర్వాత నాకు ఈ మాత్రం వచ్చింది, ఇంకా నేర్చుకుంటున్నాను నేను. సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సింది మంచి ప్రొడక్ట్స్. సో ఇది జెల్ ఐలైనర్ కాబట్టి మీకు ఏంటంటే ఈజీగా కాజల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ అప్లికేషన్ కూడా చాలా ఈజీ, మనం పట్టుకొని ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇందులోని బ్లాక్ అండ్ బ్రౌన్ వస్తుంది. మీకు ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, మీరు హ్యాపీగా చెక్ చేయొచ్చు. సో బ్లాక్ నేను పెట్టుకుంది అండ్ బ్రౌన్ కూడా పెట్టుకుంటాను. నాకు ఐలైనర్స్, ఐ కాజల్స్ లోని డిఫరెంట్ కలర్స్ ట్రై చేయడం చాలా ఇష్టం. సో నేను తెప్పించుకున్నాను అనమాట బ్లాక్ అండ్ బ్రౌన్. సో మీరు కావాలంటే లింక్స్ ఉంటాయి కిందన, పర్చేస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి నేను. అండ్ ఇప్పుడు అందరూ లంచ్ చేసేస్తున్నాం అనమాట. సో ఎవరెవరు ఏంటి కూర్చున్నాం అనుకుంటున్నారు కదా, నేను చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ మమ్మీ, నేను, డాడీ అండ్ మా పెద్దమ్మ గారు
సో మా పెద్దమ్మ గారు వచ్చారు అప్పుడే. మీకు తెలుసో లేదో మమ్మీతో పాటు మా పెద్దమ్మ గారు కూడా టూర్ వెళ్ళారండి. అదే వాళ్ళు వెళ్ళారు కదా నేపాల్ టూర్ అవన్నీని. సో అవి వీళ్ళిద్దరూ కలిసి కూడా వెళ్ళారనమాట. సో అందరూ కూర్చొని చక్కగా ట్రిప్ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా రీజన్ ఏంటంటే రావడానికి ఒక స్పెషల్ అకేషన్ ఉన్నది. సో ఆ అకేషన్కి మేము హౌస్ని అంతా రెడీ చేస్తున్నాం అనమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. సో రావడం ట్రిప్స్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఒక చాలా చిన్న అకేషన్ ఉందన్నమాట ఇంట్లోని. సో నెక్స్ట్ డే ఉన్నదన్నమాట అకేషన్. సో ముందు రోజు ప్రిపరేషన్స్, అదేంటి అకేషన్ అనేది నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. అండ్ మమ్మీ అయితే ఈరోజు సండే కాబట్టి ఫిష్ పులుసు అండ్ చికెన్ ఫ్రై చేశారు. ఆ రెండు నేను చూపిద్దాం అనుకున్నాను, ఆబ్వియస్లీ మర్చిపోయాను మళ్ళీ. సో ఏమవుతుందంటే వ్లాగ్స్ తీసేటప్పుడు నాకు కొన్ని మర్చిపోతున్నాను. అవును ఇది వీడియో తీయాలి కదా అన్నట్టుగా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాను. ఇంట్లో అయితే నాకు కాన్షియస్ ఉంటుంది, అలవాటు అయిపోయి. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు ఏంటో ఒక రిలాక్స్ మూడ్ వచ్చేస్తుంది అనమాట. సో రిలాక్సేషన్లో ఏంటంటే వీడియో తీయాలి చేయాలి అన్నది నేను కొన్ని మర్చిపోతాను. బట్ తీయాలి, మీకు ఇవన్నీ చూపించాలి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, చాలామంది డిఎమ్స్ చేస్తూ ఉంటారు లైవ్లీగా పెట్టండి అని చెప్పేసి. సో అవన్నీ కబుర్లు ఆడుకుంటా మేము లంచ్ అయితే చేసినాము. ట్రస్ట్ మీ, మేము ఒక 1 hour తిన్నామండి. మేబీ 45 minutes నుంచి 1 hour వరకు తిన్నాము. అంటే స్లోగా అందరం, మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ అలా స్లోగా తిన్నామన్నమాట. అండ్ ఆ తర్వాత చాలా పనులు చేసాము ఇంట్లో, కొంచెం క్లీనింగ్ సెక్షన్ అవన్నీ ఉంటే అందరం కలిసి వర్క్ చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి 4 అయిపోయింది. నేను క్లీనింగ్ సెక్షన్ కొంచెం తీద్దాం అనుకున్నాను కానీ అగైన్ మర్చిపోయాను. అండ్ 4 అయిన తర్వాత టీ టైం. సో కొంచెం వర్క్ ఎక్కువైంది కాబట్టి టీ తాగాలనిపించింది. సో అందరం కలిసి టీ తాగేసి లోపల మా తేజ కూడా బయట నుంచి వచ్చేసాడు. సో మా డాడీ ఏంచి వీడియో తీస్తున్నానని చెప్పి ఎదురుగుంటే వచ్చి కూర్చున్నారు. నేను అంటున్నాను డాడీ చూడు ఎలా ఎక్స్పోజింగ్ చేస్తున్నారో అనేసి అంటున్నాను. ఆయన ఏం పర్లేదులే అనేసి అంటున్నారు. ఆయన చాలా ఫన్నీ అండి. నాకు వీడియోలో తీయాలంటే వెరీ లైవ్లీగా ఉంటుంది అనమాట. అందుకే నాకు కొంచెం భయం, మీరందరూ ఏమనుకుంటారో ఏమో అనేసి భయం అనమాట. అండ్ టీ సెక్షన్ అయ్యాక కొంచెం పని అయ్యాక రేపటికి కొన్ని రెసిపీస్ చేస్తున్నాం అనమాట. ఇంట్లోనే వంటలు వండేస్తున్నాము అకేషన్కి. సో దానికి ముందు రోజు ఈవినింగే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కట్ చేయడం, వెజిటబుల్స్ కట్ చేయడం. సో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాము. ఆనియన్స్ అయితే కట్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ తొక్కలు తీసేసి ఉంచేస్తాం అనమాట. అండ్ కొంచెం ఉల్లి ముద్ద కావాలి, అవన్నీ కూడా చేసేసుకొని రెడీగా బాక్స్లో పెట్టేసుకుందామని చెప్పి చేసేసుకుంటున్నాము. అండ్ వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ లోపల నా ఎదురుగుంట కూర్చుంది మా చిన్నత్తయ్య అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా ప్రత్యూష మ్యారేజ్ కూడా నేను వీడియోస్లో పెట్టాను. సో మా చిన్నత్తయ్య గారు ఆవిడ కూడా వచ్చారు అండ్ హెల్ప్ చేస్తున్నారనమాట. పువ్వులు అవన్నీ కడుతున్నారు, బంతి పువ్వులు అవన్నీ. అండ్ ఈ లోపల మా డాడీ వచ్చారు. మా డాడీ ఉల్లిపాయలు కట్ చేయడంలో చాలా ఏమంటారు ఫస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆయనకు ఉల్లిపాయలు కట్ చేయడం అంటే ఇష్టం. అండ్ చాలా చాలా ఫాస్ట్ కట్ చేస్తారండి, మీరు నమ్మరు. టక్క కట్ చేస్తారు ఆనియన్స్ మటుకు. ఆయనకు వచ్చు, అంత బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆయనకు అప్పచెప్పాను తొక్కలు తీయమని. సో ఈ లోపల నేను వేరే పని చేసేద్దామని చెప్పి అప్పచెప్పాను. సో ఏంటి అకేషన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, రేపు మా రియాన్ బాబు ఇంటికి వచ్చేస్తున్నాడు. సో 5 months కంప్లీట్ అయిపోయింది. సో నా మరదలు అండ్ నా మేనల్లుడు ఇద్దరు ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నేను ఏదో చిన్న హెల్ప్ చేస్తున్నాను, లైక్ డైనింగ్ టేబుల్ మీద కవర్స్ అన్ని మార్చేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో అందరూ ఏదో ఒక తలొక పని చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది కదా ఇంట్లో పని. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే ద్వారాలకి బంతిపూల దండలు ఏదైతే తెచ్చామో అవన్నీ కట్టేస్తున్నారు. సో బంతిపూలు ఏంటంటే ఆనందపురం నుంచి తెచ్చుకున్నామండి. సో తేజ తెచ్చేసాడు. అక్కడ ఏంటంటే మనకి చీప్గా దొరుకుతాయి అనమాట, ఒకేసారి ఎక్కువ తీసుకోవాలనుకుంటే. సో విడిగా తెచ్చాడు, చాలా బాగున్నాయి బంతిపూలు. అవన్నీ కలిసి మాల కట్టేశారు. సో అవన్నీ తగిలించారనమాట. సో నేను నైట్ వరకు ఉండి డిన్నర్ కూడా చేసేసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో అండ్ కొంచెం హాఫ్ డే ఎక్కువ అలసిపోయినట్టు అనిపించింది, ఇంట్లో పని కాకుండా మమ్మీ వాళ్ళ పనిది. హాయ్ అండి, సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. అండ్ చిన్న స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా నేను చేసుకుంటాను, లైక్ సీటీఎం ప్రాసెస్ ఏదైనా లైట్గా ఈజీగా అయిపోయి స్కిన్ కేర్ అయితే నేను ఖచ్చితంగా పాటిస్తాను. సో ఈరోజు నేను యూజ్ చేస్తుంది వావ్ ఫేస్ వాష్.
ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను, చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను యూస్ చేస్తున్నానండి ఈ ఫేస్ వాష్ అనేది, సూపర్ డూపర్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను మేకప్ క్లీన్ చేసేసుకున్నాను. సో మేకప్ క్లీనింగ్ తర్వాత నేను డైరెక్ట్గా దీంతో ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఫేస్ వాష్ అయితే నేను చేసేసుకున్నానండి. చాలా నీట్గా స్మూదింగ్గా ఉంటుంది, చాలా డర్ట్ క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా ఆ బ్రిజల్స్ వల్ల మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేసిన వాళ్ళు కూడా నన్ను చాలామంది మెసేజెస్ పెట్టారు, అక్క ఫేస్ వాష్ అయితే ఆసమ్ ఉందని. అవును, చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సిలికాన్ బ్రషెస్ వల్ల మొత్తం ఏదైతే డస్ట్ ఉంటుందో అది కంప్లీట్ క్లీన్ అయిపోతుందండి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా టోనర్ ఏం అప్లై చేయట్లేదు, డైరెక్ట్గా నేను మాయిశ్చరైజర్ కాకుండా ఇంకా స్లీపింగ్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను ఈ మధ్య. అదేంటి అంటే ఫ్రమ్ వావ్ నుంచి నేను తెప్పించుకున్నానండి, అలోవీరా స్లీపింగ్ ప్యాక్ ఆర్ స్లీపింగ్ మాస్క్ ఏదైనా అనొచ్చు. సో ఇలా ఉంటుంది. సో అలోవీరా పడితే మటుకు ఇది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మీకు తెలుసు, వావ్ అనగానే సిలికాన్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, ఇది మనం ప్రతి వీడియోలోనే చెప్పుకుంటూనే ఉన్నాము. సో ఈ ప్రొడక్ట్స్ అనేది నాకు ఈ మధ్య చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇవన్నీ తెప్పించుకున్నాను. సో ఇలా ఉంటుందండి ప్యాకేజ్ అయితే. మీకు జస్ట్ ఇదేం లేదు, సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి అలోవీరా జ్యూస్ అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ హైడ్రోడిక్ యాసిడ్ 3 కలిసి ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఓవర్ నైట్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ రెజ్యునవేటింగ్ అవుతుంది. మార్నింగ్ లేసేసరికి స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఇది రెగ్యులర్గా వాడడం వల్ల కూడా మనకి స్కిన్ యూత్నెస్ ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే నేను డైరెక్ట్ ఫేస్ వాష్ తర్వాత ఈ రోజు అయితే చెప్పాను కదా సింపుల్గా చేసేసుకుంటున్నానని, డైరెక్ట్గా ఈ స్లీపింగ్ ప్యాక్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇది ఇలాగా కన్సిస్టెన్సీలా ఉంటుంది, జస్ట్ ఒక ప్యాక్ లాగా నేను అప్లై చేసుకుంటున్నాను. ఓవర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోండి పడుతుంది అనుకుంటే. సో మీ ఇష్టం, ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే మటుకు ఒక థిన్ లేయర్ ఉంటుంది కదా, సో అలా అప్లై చేసుకుంటాను. ఇది మసాజ్ ఇవ్వకూడదు. సో ఇది ఒక ప్యాక్ లాగా మనం అప్లై చేసేసుకోవాలన్నమాట. సో అంతే. అండ్ చాలా సింపుల్. అండ్ దీనివల్ల ఏంటంటే నేను మీకు చెప్పాను, స్కిన్ అనేది చాలా నారిష్మెంట్ ఇస్తుంది, స్కిన్ రెజ్యునవేటింగ్ అవుతుంది. సో చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలంటే, ఏం మసాజ్ ఇవ్వకూడదు. ఇది జస్ట్ ఒక మనం ప్యాక్స్ వేసుకుంటాం కదా అలా అనమాట. సో అలా వేసుకొని ఇంకో ఓవర్ నైట్ అంతా మనం పడుకుని పోవడమే. అండ్ మార్నింగ్ లెగ్సాక ఫేస్ వాష్ చేసేసుకుంటాం కదా, సో వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. సో అంతే. ఇలా సింపుల్గా నేను నా స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను చేసుకుంటున్నాను. సో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ నాకైతే నా ఫేవరెట్ ప్రోడక్ట్. సో మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. సో ఈ రోజు వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.